బీసీసీఐ అయితే అఫీషియల్లీ గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా ప్రకటించింది. ఇతని మెంటర్షిప్లో కేకేఆర్ ఎలా అయితే అంచెలంచెలుగా ఏది కప్పు కొట్టిందో మన ఇండియన్ టీం కూడా అలానే అంచెలంచెలుగా ఎదుగుతుందని నాకు అనిపిస్తుంది. గౌతమ్ గంభీర్ అయితే యాజ్ ఎ కంప్లీట్ టీమ్ పర్సన్. ఇతడు మాత్రం ఏమి చేసినా కూడా టీం గురించి ఎటువంటి ఏదైనా చేసి పడేస్తాడు. లైక్ అందరిలాగా ఇతడు పెద్ద ప్లేయర్, ఇతన్ని తీసేస్తే ఇతని నుంచి మనకు విమర్శలు వస్తాయి. ఇటువంటివి ఎలాంటి అవుట్ సైడ్ నాయిస్ని ఇతడు పట్టించుకోడు. ఇతడు ఏమనుకుంటే టీంకి ఏమి కావాలనుకుంటే అది ప్రాపర్గా చేసి పెడతాడు. కాబట్టి ఇతని కోచింగ్లో మన ఇండియన్ టీం అంచెలంచెలుగా ఎదుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎదిగితే చాలా బాగుంటుందని కూడా చాలా బాగుంటుంది. ఇతడైతే ఇండియన్ టీంకు రాబోయే 5 ఏళ్ళు కోచ్గా ఉండబోతున్నాడు. ఇతడైతే రానున్న 4 ఐసీసీ ఈవెంట్స్కు ఇతడు కోచ్గా ఉండబోతున్నాడు. ఒకటేమో 2025 ఛాంపియన్ ట్రోఫీ, ఇంకోటేమో 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంకోటేమో T20 వరల్డ్ కప్ 2026, ఆ తర్వాత 2027 50 ఓవర్స్ వరల్డ్ కప్. ఇప్పటి వరకు ఇతని కాంట్రాక్ట్ అయితే ఉంది బీసీసీఐతో. ఇతని కోచింగ్లో అయితే మన టీమిండియా ప్లేయర్ లెవెల్ నుంచి చాలా మార్పులు చూడవచ్చు. ఎందుకంటే ఇతడైతే అందరు కోచెస్ లాగా ఒకే ప్లేయర్ని 3 ఫార్మాట్లో ఆడించే కోచ్ అయితే అసలు కాదు. ఇతడైతే ఒక్కొక్క ఫార్మాట్ని ఒక్కొక్కరిని దిగ్గజ ప్లేయర్గా ప్రకటిస్తాడు. అలానే వాళ్ళని గ్రూమ్ కూడా చేస్తాడు. నాకు తెలిసినంతవరకు అయితే మన బౌలింగ్ యూనిట్లో ముగ్గురు అయితే కన్సిస్టెంట్గా 3 ఫార్మాట్లో ఆడబోతున్నారు నాకు అనిపిస్తుంది. ఒకరేమో జస్ప్రీత్ బుమ్రా, ఇంకోరేమో హర్షదీప్, ఇంకోరేమో కుల్దీప్ యాదవ్. వీళ్ళ ముగ్గురు అయితే కన్సిస్టెంట్ 3 ఫార్మాట్లు ఆడతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రాను తీసేయలేరు. హర్షదీప్ అయితే ఒక వెరైటీ కోసం డెఫినెట్లీ గౌతమ్ గంభీర్ వెళ్తాడు. మన కేకేఆర్ మ్యాచెస్లో చూసినట్లయితే మిచెల్ స్టార్ కోసం ఏకంగా 24 కోట్లకు వెళ్ళాడు. కాబట్టి ఇతడు లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కోసం ఇతన్ని ఉంచుకుంటాడని నాకు అనిపిస్తుంది. అలానే 3 ఫార్మాట్లకు డెవలప్ కూడా చేస్తాడనిపిస్తుంది. ఇంకా కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే ఇతడు ఒక చైనా మ్యాన్ బౌలర్ కాబట్టి ఇతనిలో ఒక మిస్టీరియస్ ఉంటుంది. కాబట్టి ఇతన్ని కూడా త్రూఅవుట్ ద సీజన్ కొనసాగిస్తాడు 3 ఫార్మాట్స్. ఇంకా బ్యాటింగ్లో అయితే మోస్ట్ లైక్లీ అందరిని యంగ్బ్లడ్నే పుష్ ఆన్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. T20స్లో అయితే పెద్ద ప్లేయర్లు ఎవరు కానీ సూర్యకుమార్ యాదవ్ తప్పితే బాల్ 1 నుంచి ఎవరు హిట్టింగ్ చేసే ప్లేయర్స్ అయితే మన ఇండియా తరఫు నుంచి ఎవరు కనపడలేదు. ఇప్పుడు యంగ్స్టర్స్ చూస్తే అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి మంచి బ్రిలియంట్ యంగ్స్టర్స్ అయితే బాల్ 1 నుంచి బాగా మంచి హిట్టింగ్ కనబడుతున్నారు. అలానే రింకు సింగ్ ఇటువంటి మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి T20స్లో వీళ్ళను మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. అలానే శ్రేయస్ అయ్యర్ని, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ని వీళ్ళందరినీ ఓడే మరియు టెస్ట్ ఫార్మాట్ అలానే ఆంటీ పెడతాడు అనిపిస్తుంది. ఒకవేళ రిషబ్ పంత్ని T20 ఫార్మాట్లో కూడా ఆడనియవచ్చు. 3 ఫార్మాట్లను రిషబ్ పంత్ని ఆడించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతడు 1 డౌన్లో ఆడి మన T20 వరల్డ్ కప్కు ఎంత బాగా ఆడాడో మనం అందరం చూసాం. కాబట్టి అతడి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఇప్పుడు అదే త్రూఅవుట్ ద మ్యాచ్ సీజన్స్ అతడి కోచింగ్ మొత్తంలో ఇది కనపడుతుందని మనకు అనిపిస్తుంది. ఇక గౌతమ్ గంభీర్ విషయానికి వస్తే ఇతడైతే కంప్లీట్ టీమ్ పర్సన్. ఇతని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇతడు రీసెంట్గా 2011 వరల్డ్ కప్ గురించి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అతడి 97 రన్ల కన్నా ఎక్కువగా జహీర్ ఖాన్ బౌలింగ్ లైనప్ గురించి చాలా బాగా చెప్పాడు అందరికీ. అందరూ అతడి బౌలింగ్ మర్చిపోయి ఉంటారు, కానీ అతడి బౌలింగ్ వల్లనే మనం గెలిచామని గుర్తుపెట్టుకోవాలని అందరూ ప్రతి ఒక్కరికి అతడు చెప్పి చూపించాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇతడు ఎంత కంప్లీట్ టీమ్ మ్యానో అని. ఎవరైతే 97 రన్లు కొట్టి అతడే ఆల్మోస్ట్ గెలిపించారని మనం అందరం అనుకున్నాం, కానీ అతడు లోపలున్న చూపించేది ఒక బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఇతడు కోచింగ్ చేయబోయే 4 ఐసీసీ టోర్నమెంట్లో అట్లీస్ట్ ఒక 2 కప్పులన్నా గెలుస్తామని నాకు బలంగా అనిపిస్తుంది. ఒకవేళ గెలిస్తే గౌతమ్ గంభీర్ని అయితే ఒక హైప్లోకి దించేస్తారు ఇతన్ని. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. అలానే ఎంత షేర్ అయితే ఎంత వీలైతే అంత మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.